యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ విద్యార్థి విభాగం ధర్నాతో పోలీసులను భారీగా మోహరించారు. మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ వైసీపీ విద్యార్థి విభాగం నేతలు ర్యాలీగా వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. విదేశీ వైద్య విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. ఎన్ఎంసీ మంజూరు చేసిన 50 సీట్లు వద్దంటూ సీఎం చంద్రబాబు లేఖ రాసి పేద విద్యార్థులకు ద్రోహం చేశారని వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చైతన్య ఆరోపించారు. వైద్య విద్యని పేదలకు దూరం చేస్తుందన్నారు. దయచేసి గమనించండి. వీసీ గారు మీతో మాట్లాడడానికి వచ్చారంటే ఒకసారి సార్తో మాట్లాడండి. సార్ ఒకసారి ఆగండి. సార్ మీతో మాట్లాడడానికి వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గత జగన్మోహన్ రెడ్డి 17 ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేశారు. వాటిని ప్రైవేట్ కార్పొరేట్ల భాగస్వామ్యంలో నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించడం చాలా దుర్మార్గమైన వైఖరి. దీన్ని విడనాడి యథాతథంగా ప్రభుత్వ రంగంలోనే వైద్య కళాశాల ఏర్పాటు డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ముందు ఈరోజు ధర్నా నిర్వహించాం. యూనివర్సిటీని ముట్టడించాం. ఈ ప్రభుత్వం కార్పొరేట్ ప్రైవేట్ అనుకూల ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు అంటేనే ప్రైవేట్ కార్పొరేట్ వర్గాలకి పెద్దపీట వేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు ప్రతిభావంతులకు తక్కువలో ప్రభుత్వ రంగంలో మెడికల్ విద్య కావాలని ప్రభుత్వ రంగంలో వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటి ప్రైవేట్ పరం ఎందుకు చేస్తున్నారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. 8,480 కోట్ల రూపాయలతో 7 ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేశారు. 2,250 మెడికల్ సీట్లు రాష్ట్రానికి వచ్చాయి. ఆల్రెడీ విజయనగరం, ఏలూరు, మచిలీపట్నం లాంటి ప్రాంతాల్లో ప్రభుత్వ రంగంలో ఒక్కొక్క కాలేజీకి 150 సీట్ల చొప్పున మొత్తం 750 సీట్లు వచ్చాయి. ఆ తర్వాత పులివెందుల, ఆదోని, మార్కాపురం లాంటి ప్రభుత్వ వైద్య కళాశాలకి సీట్లు వచ్చే టైంకి పాడేరులో 50 సీట్లు కావాలని, పులివెందులో 50 సీట్లు కూడా వద్దని ఈ చంద్రబాబు నాయుడు